హాయ్ మిత్రులారా, ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఫస్ట్ ఏంటంటే ఈరోజు కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ రివ్యూ గురించి చెప్తున్నాను. హైలైట్స్ చెప్తాను ఏమైంది అనేది మ్యాచ్. సో ఫస్ట్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ కెప్టెన్స్ గ్రౌండ్లోకి వచ్చారు. సో వాళ్ళు టాస్ వేసేసారు. టాస్ వేసిన తర్వాత టాస్ వచ్చేసి ఆర్సీబీ విన్ అయింది. ఆర్సీబీ విన్ అయిన తర్వాత రజిత్ పట్టాదర్ బౌలింగ్ చూజ్ చేసుకున్నాడు. సో ఇక్కడ ఏంటంటే రికార్డు చేజింగ్ ఎవరు చేస్తారో వాళ్ళే గెలిచిన రికార్డ్స్ ఉన్నాయి. అందుకే మన కెప్టెన్ ఆర్సీబీ కెప్టెన్ బౌలింగ్ చూజ్ చేసుకున్నాడు. సో ఇప్పుడు మనం వచ్చేసి ఆర్సీబీ కెప్టెన్ బౌలింగ్ చూజ్ చేసుకున్న తర్వాత టీమ్స్ గురించి మాట్లాడదాం. టీమ్స్ వచ్చేసి ఫస్ట్ కోల్కతా కేకేఆర్ నైట్ రైడర్స్లో అజింక్య రహానే, సునీల్ నారాయణ్, డికాక్, రహానే, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రూ రసిల్, రఘువంశీ, రమన్దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, స్పెన్సర్ జాన్సన్ డెబ్యూ చేశాడు ఇక్కడ. సో ఫస్ట్ మ్యాచ్ అది. సో తర్వాత వచ్చేసి మనం ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ గురించి మాట్లాడదాం. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పటిదార్, లియాన్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మ, రసిక్, జోష్ హేజల్వుడ్, యష్ దయాల్. సో ఇప్పుడు చూస్తే టీమ్స్ అయితే నేను అనౌన్స్ చేశాను, అంటే అది అఫీషియల్ అనౌన్స్ చేశారు. టీం అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నారు మన ఆర్సీబీ. ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చారు కేకేఆర్. సో కేకేఆర్లో ఫస్ట్ చాలా అద్భుతంగా ఆడింది కేకేఆర్. సో ఫస్ట్ బౌలింగ్ వచ్చేసి ఆర్సీబీ నుంచి హేజల్వుడ్ స్టార్ట్ చేశాడు. సో ఐపీఎల్లో ఫస్ట్ బాల్ వేసింది హేజల్వుడ్. తర్వాత వచ్చేసి ఫస్ట్ వికెట్ వచ్చేసి కూడా హేజిల్వుడ్డే తీశాడు. సో ఓపెనర్స్ డికాక్ అండ్ సునీల్ నారాయణ్ ఓపెనింగ్ చేశారు. సో డికాక్ 4 రన్లకే అవుట్ అయిపోయాడు. సో ఫస్ట్ వికెట్ వచ్చేసి హేజిల్వుడ్ తీశాడు. తర్వాత సునీల్ నారాయణ్ మంచి స్టార్ట్ ఇచ్చాడు వాళ్ళకి. 6 ఓవర్స్ పవర్ ప్లే ముగిసేవారికి 6 ఓవర్స్లో 60 రన్స్ 1 వికెట్ పడింది. 10 ఓవర్స్కి 107 2 వికెట్స్, అంటే 103 పార్ట్నర్షిప్ వచ్చింది నారాయణ్ అండ్ రహానే. సో రహానే ఫస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు ఈ ఐపీఎల్ 2025లో. తర్వాత వచ్చేసి వీళ్ళు ఇచ్చిన ఓపెనింగ్ భాగ్యస్వామ్యాన్ని మిగతా బ్యాట్స్మెన్స్ వాడుకోలేకపోయారు. సో మెయిన్ ఇక్కడ వచ్చేసి డ్రాబ్యాక్ ఏంటంటే కేకేఆర్ బ్యాటింగ్ 10 ఓవర్లకి 100 రన్లు కొట్టింది. ఓవరాల్ స్కోర్ వచ్చేసి 174 కొట్టారు, 173. అది ఏంటంటే చెప్పాను కదా, వాళ్ళ బ్యాటింగ్ వచ్చిన వాళ్ళు వచ్చినట్లు అవుట్ అయిపోతూనే ఉన్నారు. సో మిగతా వాళ్ళందరూ ఎవరు కన్సిస్టెన్సీగా ఆడలేదు. సో రహానే బాగా ఆడాడు, నారాయణ్ బాగా ఆడాడు. తర్వాత వచ్చిన రఘువంశీ కొట్టాడు కొంచెం. తర్వాత మన ఆర్సీబీ బ్యాటింగ్ గురించి చూసుకుంటే ఫస్ట్ ఓపెనర్స్ ఫిల్ సాల్ట్, కోహ్లీ. చెప్పాను కదా, కోహ్లీ వచ్చేసి వరల్డ్ కప్ మన T20కి రిటైర్డ్ ఇచ్చేసాడు కాబట్టి సో అతను ఆట సూపర్గా ఆడాడు కోహ్లీ. సో ఫిల్ సాల్ట్, కోహ్లీ ఇద్దరు ఎంత అద్భుతంగా ఆడారంటే అంత అద్భుతంగా ఆడారు. వాళ్ళు వైభవ్ ఓవర్ వచ్చేసి ఫస్ట్ ఓవర్ వేశాడు. సో వీళ్ళు 6 ఓవర్స్కే 80 రన్స్ 0 వికెట్స్ కొట్టారు మన ఫిల్ సాల్ట్ అండ్ కోహ్లీ. సో తర్వాత వచ్చేసి వీళ్ళ ఓపెనింగ్ జోడీ ఎంత బాగా ఆడిందంటే అంత బాగా ఆడింది. సో తర్వాత వచ్చేసి మన 56 కొట్టిన తర్వాత సాల్ట్ అవుట్ అయిపోయాడు. సో ఫిల్ సాల్ట్ అవుట్ అయిన తర్వాత మన కోహ్లీ విధ్వంసం సృష్టించాడు, 59 రన్స్ కొట్టాడు. కోహ్లీ ఎంత తోపు అనేది అక్కడ నిరూపించేశాడు. సో రజిత్ పటిదార్ వచ్చేసి కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడాడు నెక్స్ట్ వచ్చి. సో 34 రన్స్ కొట్టాడు 16 బాల్స్లోనే, అన్ని 6లు దుమ్సలు లేపేశాడు. తర్వాత చెప్పాను కదా వీళ్ళకి బెస్ట్ ఫినిషర్స్ ఉండనని. సో మన ఫిల్ సాల్ట్ బాధ్యత ఫిల్ సాల్ట్ చేసి వెళ్ళాడు. తర్వాత వచ్చేసి మన లివింగ్స్టోన్ వచ్చేసాడు, 15 రన్స్ కొట్టేసి మ్యాచ్ ముగించేశాడు. సో ఇక్కడికి వచ్చి మ్యాచ్ హైలైట్స్ గురించి మాట్లాడితే సో వీళ్ళు వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్ హైయెస్ట్ స్కోర్ రహానే 56, నారాయణ్ 44, రఘువంశీ 30, రింకు సింగ్ 12, కృణాల్ పాండ్యా 3 వికెట్లు తీశాడు, హేజిల్వుడ్ 2 వికెట్లు తీశాడు, యష్ దయాల్ 1 వికెట్ తీశాడు, రసిక్ 1 వికెట్ తీశాడు. సో మన ఆర్సీబీ గురించి మాట్లాడితే ఆర్సీబీలో కోహ్లీ 59 నాట్అవుట్, సాల్ట్ 56, పటిదార్ 34, లియాన్ లివింగ్స్టోన్ 15. బౌలింగ్ గురించి చూస్తే నారాయణ్ 1 వికెట్ తీశాడు, వైభవ్ ఓవర్ 1 వికెట్ తీశాడు, వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీశాడు.
సో ఇక్కడ ఏంటంటే మన ఆర్సీబీ వాళ్ళని ఎవర్రా ఆపేది అనే విధంగా ఆడారు ఆర్సీబీ వాళ్ళు. ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ మంచి రన్ రేట్తో గెలిచింది. ఆర్సీబీ 1/7 వికెట్స్. సో ఇప్పుడైతే పాయింట్స్లో లీడ్లో ఉంది.